హ్యాపీ మదర్స్ డే. ఇలాంటి గిఫ్ట్లు ఎన్నెన్నో ఇచ్చి మా ఇద్దరు పిల్లలు నన్ను చాలా సర్ప్రైజ్ చేసేవారు. ఇప్పుడు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఇదంతా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో 15 రోజులు ఉన్నాడని చెప్పాను కదా. అయితే వాడు 15 రోజులు వెంటిలేటర్పై ఉన్నాడు. అలాగే నా పరిస్థితి కూడా. మా అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే నేను కూడా వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితే నాకు కూడా వచ్చింది. అదేమనుకుంటున్నారా, వెంటిలేటర్ అంటే రియల్గా వెంటిలేటర్ పెట్టినట్టు కాదు. నా శ్వాస ఆ రోజుతో ఆగిపోయి నా ఊపిరి ఆగిపోయినట్టు అయ్యి ఏదో వెంటిలేటర్ మీద పేషెంట్ ఎలా బ్రతుకుతారో అలాగే బ్రతికి ఉన్నాను. ఆ తర్వాత 9 నెలలు నిండిన తర్వాత వెంటిలేటర్ని తీసి మళ్ళీ నిజ జీవితంలోకి వచ్చి నేను నిజంగా బ్రతికాను. ఎలా అంటే మీరందరూ అనుకుంటున్నారా ఏ రూపంగా అనేసి, ఇదిగో ఈ రూపంగానే అలా వెళ్ళి ఇలా వచ్చాడు. మళ్ళీ నేను నా కొడుకుని నా మనవరాల రూపంలో నేను చూసుకుంటున్నాను.